రాష్ట్రంలో పాలన భ్రష్టు పట్టిందని విమర్శించారు ఆర్మూరు ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేపీ ఆఫీసు వేదికగా రాష్ట్ర సర్కార్పై మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో పరిపాలన పడకేసిందని, అన్ని రంగాలలో విఫలమైందన్నారు. మహిళా బిల్లును పార్లమెంట్లో అడ్డుకుని ఆడబిడ్డలకు అన్యాయం చేసిందన్నారు. విద్యార్థులను మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిండ్రు, రైతులను మోసం చేసిండ్రు, నిరుద్యోగులను మోసం చేసిండ్రు. ప్రతి ఒక్కరిని అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కావచ్చు, అంగన్వాడీ టీచర్లను కావచ్చు, సర్వశిక్ష అభియాన్ కావచ్చు, నోటికి వచ్చినట్టు నోటికి వందలకు అబద్ధాలు ఆడిన పోర్టు నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమాధానం చెప్పడానికి తెలంగాణ ప్రజలు సన్నద్ధమవుతున్నారు. దానికి నాంది ఈ 10వ తారీఖు నుండి మొదలవుతుంది. ప్రధానమంత్రి గారు ఆ రోజు తెలంగాణ ప్రజలకు ఏదైతే ఈ అభివృద్ధి పథకాలు ఇచ్చిన తర్వాత ఒక దిశ నిర్దేశం చేసి వాళ్ళ అక్రమాల మీద, వాళ్ళు చేసే ఆర్ఆర్ ట్యాక్స్ల మీద, అన్నిటి మీద ప్రధానమంత్రి గారు మాట్లాడతారు. కాబట్టి ఇంకా ప్రజలను చైతన్యం చేసి ఈ కాంగ్రెస్ అనేది దేశంలో కూడా లేదు, అయిపోయింది. దానికి కూడా ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎగురుతున్నాడు కానీ భూమి తగ్గిందంట. 19 రాష్ట్రాలకు కుప్పకూడదు. చిన్న జోకి ఏంటంటే బెంగాల్లో 294 సీట్లు ఉంటే ఒక్క సీట్లో 2 సీట్లకు పరిమితం అవుతుంది. తెలంగాణ ప్రజలు కూడా గమనించాల్సింది, దేశం అంతా తిరస్కరించిన పార్టీని ఇంకా మనం తిరస్కరించాలి.